చిత్తూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు గంధమనేని రమేష్ చంద్రప్రసాద్ భౌతిక కాయాన్ని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు పరామర్శించి వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. జిల్లా రాజకీయాల్లో ఆయన తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. రమేష్ చంద్ర ప్రసాద్ మృతి పార్టీకి తీరని లోటని అమర్నాథ్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక సీనియర్ నాయకుడిని ఈరోజు కోల్పోయింది. జిల్లా తెలుగుదేశం పార్టీలో ఒక భీష్ముడు లాంటి ఒక సీనియర్ అదేవిధంగా అనుభవం కలిగినటువంటి నాయకుడిని ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కోల్పోవడం నిజంగా కూడా బాధాకరం, చాలా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరీ ముఖ్యంగా రమేష్ చంద్ర ప్రసాద్ గారు, గంధమనేని రమేష్ చంద్ర ప్రసాద్ గారితో నాకు ఎక్కువ అనుబంధం ఉంది. మా తండ్రి గారితో కూడా కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో నేను మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈరోజు రాజకీయాల్లో నేను ఇంత ఎత్తు ఎదగడానికి అవకాశం కల్పించిన జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆయన సహకారం, ఆయన అభిమానమే ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా జిల్లాలో ఇంత పెద్ద నాయకులుగా తయారు చేసిందనేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటున్నా. ఆయన లాంటి ఓపెన్గా మాట్లాడి, అంటే ఏదైనా విషయం ఉంటే నేరుగా ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి జిల్లా తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయి నుంచి ఉండేటువంటి సెకండ్ క్యాడర్ నాయకులందరితో కూడా డైరెక్ట్గా సత్సంబంధాలు కలిగినటువంటి ఒక మంచి నాయకుడిని ఈరోజు తెలుగుదేశం పార్టీ కోల్పోవడం నిజంగా కూడా జిల్లా తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తుంది.